Hello and good evening. This is Ishwar. Welcome to my channel. Nifty Nifty 50 closing వచ్చేతలకి 22,198. Bank Nifty closing వచ్చేతలకి 46,588. రౌండ్ లెవెల్ పైన క్లోజింగ్ ఇచ్చింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ ఒక 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మార్కెట్ రివర్స్ అయింది. నిన్న మనం అనుకున్నట్టు డేలో బ్రేక్ అయితే ఎంట్రీ ఇచ్చాను. నాకు కూడా ఎస్ఎల్ హిట్ అయింది. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ అప్పుడప్పుడు ఎస్ఎల్ హిట్ అవుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ట్రెండ్ లైన్ నియర్న ఒక రేంజ్ ఫామ్ అయ్యి ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. ఈరోజు సినారియో ఇది. మనం రేపటి అనాలిసిస్ గురించి చెప్పుకున్నాము. డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ వచ్చేసరికి 4 days నుంచి వరుసగా రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. కానీ ఈరోజు మాత్రం ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. పిఎస్డే హైన, అంటే పిఎస్డే హై కాదు, పిఎస్డే కంటే పైన క్లోజింగ్ ఇచ్చింది. నిన్న మనం చెప్పుకున్నట్టు ఫిబొనాకీ గీస్తే ఇక్కడ 38% ఉందా, 38% దగ్గర మార్కెట్ ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మార్కెట్ కన్సల్టేట్ అయిద్దా లేదంటే వన్ సైడ్ డైరెక్షనల్ పైకి వెళ్ళిద్దా కిందకి వెళ్ళిద్దా అనేది మనం గమనించాలి రేపటి పరిస్థితి. సో రేపు ఏంటంటే సిచ్యువేషన్, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. రేపు మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కిందకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తాం, లేదంటే దీనిపైన ఎంట్రీ ఇస్తాము. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉండేది. లేదంటే ఎప్పుడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కన్సల్టేట్ కిందకి వెళ్తాం, కానీ లేదంటే డైరెక్ట్ అక్కడ నుంచే ఫాలో అవడం స్టార్ట్ అయ్యింది. ఫ్లాట్ కానీ ఓపెన్ అయితే, ఫ్లాట్ ఎక్కడ ఓపెన్ అయినా ప్రైస్ యాక్షన్ ఎట్ ఫామ్ అవుతుంది. దాని ప్రకారం ట్రేడ్ తీసుకోవాలి. ప్రైస్ యాక్షన్ ఎట్ ఫామ్ అయితే అటు, అప్ సైడ్ ఫామ్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ తీసుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ తీసుకోండి. ఇది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ వచ్చేతలకి నిఫ్టీ ఈరోజు ఏం జరిగిందంటే ఒక 70 పాయింట్స్ గ్యాప్ డౌన్, 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దగ్గరగా నిన్న మనం ఏదైతే సపోర్ట్ చెప్పుకున్నామో 22,100 దగ్గరే ఓపెనింగ్ అయింది. స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. మొత్తం 100 పాయింట్స్లో రేంజ్లో ఉంది మార్కెట్. ఇదంతా రేంజ్లో ఉంది. ఈ పైన 42,200 లెవెల్ బ్రేక్ చేసుకుని 15 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మళ్ళీ రేంజ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. చిన్నగా కిందకు వచ్చి ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్, ఇది డబ్ల్యూ ప్యాటర్న్. ఈరోజు బ్రేక్ పైకి వెళ్ళింది. ఈ ప్యాటర్న్ కంటిన్యూషన్, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఏడేడే రేంజ్ ఫామ్ అయ్యి ఈ లో కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది నిఫ్టీ 50 అండి. థ్యాంక్ యూ. జై హింద్.